భారత సైన్యానికి మరొక కీలక ఆయుధం చేరింది. ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు కాముకాజీ ఇటీవల ఇండియన్ ఆర్మీకి అందినట్టుగా తెలుస్తోంది. స్వదేశీ సంస్థకు చెందిన వందలాది డ్రోన్లను సైన్యానికి అప్పగించినట్లు సమాచారం. 10 కోట్ల విలువ కలిగి ఉన్న ఒప్పందం కింద రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధంలో విపరీతమైన ప్రయోజనాలు అందిస్తాయి. ప్రత్యర్థి ప్రాంతంలో శత్రువును లక్ష్యంగా పెట్టుకుని దాన్ని అత్యంత సమర్థవంతంగా కాల్పులు జరపడం వీటి ప్రధాన లక్ష్యం. భారత సైన్యానికి ఈ ఆధునిక ఆయుధం చేరడం దేశ భద్రతా వ్యూహాల్లో మరింత బలాన్ని కలిగిస్తుంది. పహల్గాం ఘటన జరిగినప్పటి నుండి సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ అలర్ట్ గా ఉంటోంది. టెక్నాలజీని ఉపయోగించి ప్రాణ నష్టం జరగకుండా శత్రువుల్ని అంతం చేసేందుకు ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో కేంద్ర రక్షణ శాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా గుజరాత్లోని సూరత్కు చెందిన ఇన్సైడ్ ఎఫ్పివి అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్థన్ కమాండ్ కు డెలివరీ చేసినట్టుగా సమాచారం. భద్రతా కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లు వచ్చాయన్న విషయంపై క్లారిటీ లేదు. అత్యవసర కొనుగోలు కింద సైన్యం వీటిని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి డ్రోన్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏఏ ఆధారిత గైడెన్స్ తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాలను ఛేదిస్తాయి. గరిష్టంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లు మోసుకెళ్తాయి. శత్రు భూభాగాల్లోకి చొచ్చుకు వెళ్లి లక్ష్యాలను ఛేదిస్తాయి. సాధారణ దళాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేయగలవు. జీపీఎస్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఉపయోగించేలా వీటిని రూపొందించారు. -35 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఈ డ్రోన్లు పనిచేస్తాయి.